ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ఇంకా పూర్తి కాకముందే బీసీసీఐ సెలక్షన్ కమిటీ జింబాబ్వేతో జరగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్ జట్టును ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పై సెలక్షన్ కమిటీ అకస్మాత్తుగా వేటు వేయడం అందరినీ షాక్ గురిచేసింది. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి, ఈ సిరీస్కు ఎంపికైన భారత్ జట్టు వివరాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జింబాబ్వే రాజధాని హరారే వేదికగా జూలై 23, 25, 27 తేదీల్లో జరగబోయే ఈ టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా, తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించారు. ఓపెనర్లుగా విధ్వంసక బ్యాటర్ అభిషేక్ శర్మతో పాటు ఇంగ్లాండ్ సిరీస్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సెలెక్టర్లు మళ్లీ అవకాశం కల్పించారు. వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్తో పాటు దేశవాళీ క్రికెట్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్ సిమ్రాన్ సింగ్కు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. ఆల్రౌండర్లుగా శివన్ దుబే, సూర్యాన్ షెడ్గే ఎంపికవ్వగా ఫినిషర్ రింకు సింగ్ మళ్లీ జట్టులోకొచ్చాడు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్లతో పాటు పేసర్లు యష్ ఠాకూర్, అశోక్ శర్మలకు సెలెక్టర్లు తొలిసారిగా భారత్ జట్టుకు ఎంపిక చేశారు. ఈ స్క్వాడ్ను గనుక గమనిస్తే బౌలింగ్ విభాగంలో చాలా మంది యువ ఆటగాళ్లకు, కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించారని చెప్పొచ్చు. మరి ఈ అవకాశాలు వారు ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఈ టీ20 సిరీస్ ఎంపికతో పాటుగా ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే సిరీస్ జట్టులో కూడా సెలెక్టర్లు ఒక కీలక మార్పు చేశారు. యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా వన్డే సిరీస్కు దూరం అవడంతో అతడి స్థానంలో పవర్ హిట్టర్ శివన్ దుబేకు భారత వన్డే జట్టులో అవకాశం కల్పించారు. ఇక అభిమానులందరినీ కలిచివేస్తున్న ప్రధాన ప్రశ్న, సంజు శాంసన్ను ఎందుకు పక్కన పెట్టారు? ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్లో అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన సంజు ఆ తర్వాత జరిగిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుసగా విఫలమయ్యాడు. ఐర్లాండ్పై 0-5 పరుగులు చేసిన అతను ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ20లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కేవలం ఈ 3 ఇన్నింగ్స్లోని వైఫల్యాన్నే కారణం చూపుతూ సెలెక్టర్లు అతన్ని జట్టు నుండి తప్పించారు. గతంలో చాలా మంది ఆటగాళ్లు ఆడకపోయినా వరుసగా అవకాశాలిచ్చారు. మరి సంజు విషయంలో అలా ఎందుకు చేయడం లేదు అని అతడి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక వరల్డ్ కప్ హీరోను కేవలం 2-3 మ్యాచ్ల వైఫల్యంతోనే ఇలా అర్ధాంతరంగా పక్కన పెట్టడం జట్టులోని ఇతర ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జట్టు యాజమాన్యం కోరుకునే ధాటిగా ఆడే హై రిస్క్ విధానంలో ఒకసారి విఫలమవడం సహజమని, కేవలం పరుగులను బట్టే వెంటనే వేటు వేస్తే ఆటగాళ్లు ఒత్తిడికి గురై స్వేచ్ఛగా ఆడలేరని విమర్శలు వినిపిస్తున్నాయి. కాకపోతే సంజుని కేవలం జింబాబ్వే సిరీస్ కోసం విశ్రాంతి ఇచ్చి ఆ తర్వాత జరగబోయే ఏషియన్ గేమ్స్కు ఎంపిక చేస్తారా అన్న విషయం తేలాల్సిందే. ఏదేమైనా సంజు శాంసన్ త్వరలోనే తన ఫామ్ పుంజుకుని మళ్లీ బలంగా తిరిగి రావాలని ఆశిద్దాం. ఈ సెలక్షన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.